ఓం శ్రీ మాత్రే నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు నా నమస్కారం. నా వీడియో ఫాలో అయ్యే నా శ్రేయోభిలాషులకి మరీ నమస్కారం. నేను మీ జయలక్ష్మి ఆంటీని. ఈరోజు మనం ఏదో ఒక మాట మంతి మాట్లాడుకుందాంరా. ఏదంటే అప్పుడు మా రోజుల్లో పరిస్థితి ఏంది, ఈ రోజుల్లో పరిస్థితి ఏంది, అది మంచిదా ఇది మంచిదా? ఎందుకంటే మీకు ఒక 55 సంవత్సరాల ముందు విషయాలు అయితే ఇప్పుడు జనరేషన్ తెలియదు కదా నాన్న. అందుకని ఒక 10 నిమిషాలు వాటి గురించి చర్చించుకుందాం ఈరోజు. ఎందుకంటే నేను ఒకసారి స్పీడ్ మెమరీకి వెళ్ళిపోయినట్టు మీరు కూడా అమ్మ బాబోయ్ అప్పుడు రోజులు అయ్యేమో అని చెప్పని మీరు కూడా కొద్దిగా అన్ని తెలుసుకున్నట్టు మనం వెళ్ళిపోదాం. అప్పుడు మా రోజుల్లో అమ్మ ఆడవాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా చాలా తక్కువ ఉండేది. ఎందుకంటే ఎక్కడో ఏదో కొన్ని ఇళ్లలో మాత్రమే చదువుకునేవాళ్ళు, కానీ కొరియో చోట్లంతా కూడా చదువు అంటే మగాళ్ళే అదే మా మినిమం 50% చదివాడు కాదు అప్పట్లో. ఏదో పొలాలని పనులని ఆ పనులని ఈ పనులని మగవాళ్ళకే ఉండేది కాదు. ఆడవాళ్ళు ఎక్కడన్నా చదివారంటే ఏదన్నా వాళ్ళ ఫ్యామిలీలో ఎడ్యుకేషన్ ఉండి, ఇప్పుడు మా నాన్న ఆర్ఎంపీ డాక్టర్, గవర్నమెంట్ జాబ్. ఆ రోజుల్లోనే ఆయన గవర్నమెంట్ జాబు. అట్టా మా టోటల్గా మా ఇంట్లో మేము నలుగురు పెడితే కూడా ఏదో మా ఆడపిల్లల్ని ఐస్ట్ చదివించలేదు, కానీ మగ పిల్లల్ని చదివించాడు మా నాన్న. కానీ మేమైతే ఎక్కువ ఎట్ట చదువుతావు మా అప్పటి పెళ్ళిళ్ళు అంటే మహా అంటే 16 సంవత్సరాలు 15 ఏళ్ళు ఇంట్లో ఉంటే ఓరి ఈ అమ్మాయి అప్పుడు కదరా పుష్పవతి ఇంకా పెళ్లి కాలేదు ఈ అమ్మాయికే అనేవాళ్ళు. అప్పుడు అంటే 7th మనం ఎట్టమ్మా మనకి మామూలుగా అప్పటికి ఇప్పటికి 7th అంటే మనం రెడీ అనమాట, మెచ్యూరిటీ అవుతాం. 7th నుంచి అంటే మినిమం అప్పుడు ఎంత ఉంటుంది, 11 అయిపోయి 12, 13 మహా. ఆ తర్వాత ఒక 2 years ఇంట్లో ఉంటే కూడా ఏమి ఇంకా ఏమి అక్క మామ ఏమి ఇంకా మీ కూతురు పెళ్ళి చేయలేదే అనే రోజులు అయ్యి. కానీ అట్లా అనేవాళ్ళు కానమ్మా, ఆ వయసుకి ఒక మీడియా లేదు, ఒక చదువు పెద్దగా లేదు, ఒక టీవీ లేదు, అస్సలు బయట ప్రపంచమే తెలియదు నాన్న. ఎందుకంటే పెళ్ళయ్యేదాకా కూడా అమ్మ కింద నాన్న కింద అమ్మమ్మల కింద వాళ్ళు కొడతారేమో తిడతారేమో, వాళ్ళు పెట్టిస్తే తిని మంచం మీద ప్లేట్లు వాళ్ళకి ఇచ్చి పండుకునే పరిస్థితి అది. అంటే ఇంకా అప్పుడు చదువుకున్నామని చెప్పంటే కూడా ఎవరో ఒక మాబోటోళ్ళు ఉన్నారమ్మ. నాతో చదువుకున్న వాళ్ళు అయితే నా ఫ్రెండ్స్ సర్కిల్ కూడా ఉన్నారంటే ఫస్ట్ నుంచి కూడా నాకు కొంచెం మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ 7th కూడా అమ్మ అప్పటికిప్పటికి మేము కలుస్తాం, అప్పటికిప్పటికి మేము మాట్లాడుకుంటాం, అప్పటికిప్పటికి మేము కబుర్లు చెప్పుకుంటాం. జెంట్స్ కానీ మగ లేడీస్ కానీ. అది ఏంటంటే అమ్మ మాకు చదువులో వచ్చిన ఫ్రెండ్షిప్ కాదు, అది ఆ జనరేషన్లో వచ్చిన ఫ్రెండ్షిప్ అది. ఎందుకంటే అప్పట్లో ఉండే ఆ బంధాలు, ఆ ప్రేమలు, ఆ అభిమానాలు అంతా బాగుండేవి. కాబట్టి అప్పటికి ఇప్పటికీ మేము మా క్లాస్మేట్స్ మొత్తం ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు మా పిల్లలకి పిలుచుకున్నామమ్మా. మేము వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకి నేను పోయాను, నా కొడుకుల పెళ్ళిళ్ళకి వాళ్ళు వచ్చారు. పైగా చదివింది ఎంతమ్మా అంటే నాతో పాటు చదివిన మగవాళ్ళు ఈరోజు డాక్టర్లు ఉన్నారు, పిల్లల డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు. వాళ్ళు మగవాళ్ళు అయితే మాత్రం ఒక కుటుంబంలో 3 ఉంటే ఒక ఆయన నెల్లూరులో పెద్ద సర్జన్ డాక్టర్, ఆయన ఇంకొక ఆయన హైదరాబాద్లో పిల్లల డాక్టరు, ఇంకొక ఆయన ఏదో ఉద్యోగం ఆయన నర్సరెడ్డి అని. వీళ్ళు మా స్కూల్లో మెయిన్ బ్యాచ్ అనమాట. అట్లాంటి వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళకి నేను ఇప్పటికీ అంటే నేను ఐసు అయిపోయామ్మా. నేను 7th నాకు పెళ్ళి అయిపోయింది, నేను వంట చేసుకుంటాను. కానీ ఇప్పటికీ వాళ్ళు మేము కలుస్తామమ్మా. వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ మిస్సెస్ మేడం వాళ్ళు కూడా అంత బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు, అంత బాగా మేము పరిచయంగా ఇప్పటికీ మాట్లాడుకుంటాం. అంటే ఎంత పెద్ద బాండింగ్ అమ్మ అది, ఎంత మంచి రోజులు అయ్యి, ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యే లైఫ్ అది కావాలమ్మా మనకి. ఈరోజు అంతా కమర్షియల్ అమ్మా. చదువు కమర్షియల్, సంబంధాలు కమర్షియల్, పెళ్ళిళ్ళు కమర్షియల్, ఏది చూసుకున్నా ఇప్పుడు కమర్షియల్. కానీ సంబంధాలు బాగా ఇప్పుడు మా రోజులు సంబంధాలు అయితే చాలా దూరం అమ్మా. మాకైతే మా నాన్న చదువుకొని ఉద్యోగం చేసేవాడు కాబట్టి మేమేదో కొద్దిగా మా ఇంటి వరకు మేము చదువుకున్నామని చెప్పాలి, కానీ మాకేం పెద్దగా కూడా పనులు కష్టాలు అయితే కూడా ఏం తెలియదు. కానీ మా వాళ్ళు ఏం చూసేవాళ్ళు అంటే అమ్మ ఎంతమంది నాకు కూడా అప్పుడు 12 నుంచే మొదలు పెడతారు సంబంధాలు అయితే
మగాళ్ళు కూడా ఎంత ఉంటారో 22, 24, 25 లోపల పెద్ద వయసు అయిపోయినట్లు లెక్క అప్పుడు అట్టుంటారు మగవాళ్ళు కూడా. ఇప్పుడు కదా నాన్న ఆడవాళ్ళకి 25, మగవాళ్ళకి 45 కూడా అవుతుంది ఇప్పుడు. కానీ అప్పుడు లెక్క అది కాదు నాన్న అది. అప్పుడు ఏం ఆలోచిస్తారంటే అమ్మ ఆడపిల్లని ఇవ్వాలంటే ఒక మంచి కుటుంబం కావాలి, చాలా బలగం ఉండాలి, బంధువులు ఉండాలి, అన్నదమ్ముళ్ళు ఉండాలి అని చెప్పని ఒక కుటుంబ వ్యవస్థ ఏంటంటే విపరీతంగా ఉండేటట్టుగా ఆలోచిస్తారమ్మా. మా ఇంట్లో కూడా నన్ను సాకిందైతే మా అమ్మమ్మ, మా తాతయ్య అమ్మ, మా అమ్మోళ్ళు నలుగురు, అందులో మా అమ్మ పెద్దది. మా తాతయ్య, మా అమ్మోళ్ళ తాతయ్య కూడా ఎవరైనా ఓ అమ్మాయి సరే ఏదో బాగుందిలే అని చెప్పని చేసుకుందామని వచ్చినా చిన్న కుటుంబం వస్తే కనీసం వాళ్ళకి మంచి రెస్పెక్ట్ కూడా ఇచ్చేవాడు కదా మా తాతయ్య. ఎందుకంటే మంచి కుటుంబంలో ఇవ్వాలి, పెద్ద కుటుంబంలో ఇవ్వాలా అనేది ఆనాటి ఆలోచన అమ్మ. కానీ ఈరోజు పెళ్లి చూపులకు పోతేరా అన్నదమ్ముడు నలుగురు ఉంటే వాళ్ళకి మనసు ఒప్పుకోదు, ఆడపిల్లలు నలుగురు ఉంటే వాళ్ళకి మనసు ఒప్పుకోదు. ఎందుకంటే ఒక ఉమ్మడి కుటుంబం అనేది ఆనాటి మాట అయితే ఇప్పుడు ఇండివిజువల్ ఫ్యామిలీరా. ఆ 14 ఏళ్ల వయసులో 2 బావలు, 2 మద్దులు, 2 ఆడబడుచులు, మేము మా ఆయన, మేము 5 మంది అన్నదమ్ముళ్ళమ్మ. మా ఇంట్లో మేము వంట చేసుకుంటే మా అమ్మ నాన్న మేము 4 పిల్లలు ఒక్కసేరు బియ్యం వండితే తెల్లవారు కూడా 2, 3 కన్నా ఉండేళ్ళు మాదమ్మ. మా అమ్మ పచ్చడి చేయాలంటే మిరపకాయలు వేయించి ఆ మిరపకాయలు ఒక గిన్నెలో పోసేస్తే పచ్చడి అంతే చేసేదమ్మా. కానీ నాకు ఇక్కడి నుంచి అక్కడికి పోయేటప్పటికి అసలు అర్థం కాలేదమ్మా. ఎందుకంటే మేము నీళ్లు తోడుకొని బాణల్లో అంత కుండలు ఉండేవి మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో వంటకి. ఎందుకంటే అంతమందికి వంట చేయాలంటే అమ్మ బాబోయ్ ఇంత పెద్ద దబలు, ఈ దబలలో అన్నం ఏంది, ఈ దబలలో కూరలు ఏంది, నాకు అసలు ఏం అర్థం కాకపోయేదమ్మా అప్పుడు. తర్వాత పచ్చడి చేయాలంటే దాదాపు 1/4 కిలో ఉంటాయమ్మా మిరపకాయలు. ఆ 1/4 కిలో మిరపకాయలు వేయించి చాటకు పోసేవాళ్ళు. ఏది మామూలుగా అయితే మేము ప్లేట్లోనో ఒక గిన్నెలోనూ పోసుకుంటే మా అత్తగారింట్లో మిరపకాయలు పచ్చడి చేయాలంటే వేయించి ఒక చాటకు పోసేవాళ్ళు. ఆ చేతకు పోసేస్తే ఏంది ఈ పచ్చడికా ఇన్ని మిరపకాయలు పచ్చడి అని. గోంగూర అయితే దాదాపు ఇంత ఉంటుందమ్మా అట్లా చేసుకునేవాళ్ళు. కానీ అప్పట్లో ఇంకోటి కూడా ఉందమ్మా, అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఒకటి, మాకు అక్కడ ఒడ్లు బాగా పండేవి కాదు, జొన్నలు అన్నమమ్మ అక్కడ. ఆ జొన్నలు ఎట్ట దంచుతారంటే ఇంత పెద్ద రోడ్లు చుట్టూ ఇట్ట ఒక కుందిలాగా పైన ఒక రాయి ఉంటుంది. మనం ఇక్కడ ఇప్పుడు 10 కిలోల నూనె డబ్బా తెచ్చుకుంటాం కదమ్మా, ఆ 10 కిలోల డబ్బాకి మా అత్తమ్మ ఎన్ని కొలిచి పోస్తుందో దాంట్లో మాకు తెలీదు. ఆ డబ్బాకి ఆ జొన్నలు పోసుకొని ఆ రోడ్డుకాడికి తీసుకొని పోతే అక్కడికి 3 మగవాళ్ళు వస్తారమ్మ, మా బావలు మద్దులు. అంటే ఎవరు ఖాళీగా కొందరు పొలాలు పోయేవాళ్ళు పొలాలు వెళ్ళిపోతారు, కొరవాళ్ళు 3 రోకలు తీసుకొని అడికి వస్తారు. వాళ్ళు 3 ఒకేసారి ఆ రోడ్లో దంచుతుంటే నాకు అర్థమయ్యేది కాదమ్మా అసలు. ఎందుకంటే మాకు లేదు అది. ఏంది ఈ జొన్నలు ఇట్లా దంచుతున్నారు, అది ఏంది 3 రోకళ్ళు పెట్టి ఒకేసారి దంచుతున్నారు, అస్సలు అర్థమయ్యేది కాదమ్మా నాకైతే. కానీ మా అత్తమ్మ ఇష్టపడి చేసుకునింది కాబట్టి నాకు మా తోడు కోడలు సపోర్ట్ ఉన్నింది, మా అత్తమ్మ సపోర్ట్ ఉన్నింది. ఎందుకంటే ఆ ఇంట్లో అందరికి ముద్దులు కోడలే, నేను అందరు కావాలని మా అమ్మ ఏం చేయలేదన్నా మేము నేర్పించుకుంటామమ్మా అని నన్ను ఇష్టపడి చేసుకున్నారు వాళ్ళు. అందువల్ల అందరి సపోర్ట్ నాకు ఉన్నింది. మా బావగారు డాక్టర్ అమ్మ, ఆయన ఆర్ఎంపీ డాక్టర్. మా బావ కూడా మా నాన్నలాగా. అయితే మా నాన్న గవర్నమెంట్ డాక్టర్, ఆయన ప్రైవేట్గా చేసుకునేవాడు. ఆయనకి నాకు మాత్రమే బియ్యం ఉండేవాళ్ళు అమ్మ అక్కడ. కొరవాళ్ళందరూ జొన్న సంగటి. ఆ జొన్న సంగటి ఆ జొన్నలు ఆ రోటికాడ దంచి కడిగి అది ఎందెందో ఇసిరి పిండి తీసి నూక తీసి మధ్యాహ్నం సంగటి చేస్తారమ్మా. సాయంకాలం అయితే ఎంత గుగ్గుడులాగా దంచి పిండి చేయకుండా అన్నపడతారు. మా బావకి నాకు మాత్రం అన్నపడతారు. అటువంటి ఇంట్లో అటువంటి కుటుంబంలో మేము ఈరోజు అంతమంది చేత ఎంతో అభిమానంగా మా జయలక్ష్మి అక్క అని ఆ ఇంట్లో నేను ఒక పసిబిడ్డలాగా అందరికీ ఒక ముద్దు బిడ్డలాగా పెరిగానమ్మా నేను అక్కడ. కానీ ఏమీ తెలియని వయసులో కదరా నేను అక్కడికి పోయానా. ఒక పక్క లోపల అమ్మని చూస్తే బాగుండే, నాన్న చూస్తే బాగుండే, మా తమ్ముళ్ళు వస్తే బాగుండే, మా చెల్లెళ్ళు వస్తే మా వాళ్ళందరూ కనపడితే బాగుండే, ఎప్పుడో ఒకసారి లోపల మళ్ళా అనిపించేది. కానీ వీళ్ళందరూ నన్ను చూసుకునే ప్రేమలో కొంత దాన్ని మర్చిపోయేదాన్ని. కానీ దగ్గర అమ్మ వచ్చేది, మళ్ళీ మా వాళ్ళు ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు, నన్ను పలకరించేవాళ్ళు. కానీ ఆ చిన్న వయసులో అంతమందిలో మేము అంత పెద్ద కాపురం చేసి ఆ రోజుకి ఈ రోజుకి మా అత్తగారు మేము
ఏ ఒక్క చిన్న తేడా లేకుండా అమ్మ మేము అంత పరిపూర్ణంగా అంత ఆనందంగా అంత మంచిగా ఉంటాం మేము. మా ఆడపడుచులు కావచ్చు, ఆడపడుచుల పిల్లలు కావచ్చు, మా బావగారు కావచ్చు, వాళ్ళ కుటుంబాలు కావచ్చు, ఎక్కడికి పోయినా కానీ ఒక పెళ్ళిళ్ళకి పోయినా కార్యాలకు పోయినా మేమందరం ఒకే కుటుంబంలాగా చేసుకుంటామమ్మా మేము ఇప్పుడు. కానీ ఈరోజు ఎక్కడుందమ్మా అది? కనీసం చూడడానికి కనపడుతుందరా? దాంట్లో ఉండే ఆనందం కానీ మీరు అనుభవిస్తే అస్సలు ఈ ఈ మామూలు జీవితాలకి అయ్యో మేము తెలియక ఎంత మిస్ అయ్యామని అనుకుంటారమ్మా. మనము మనోళ్ళందరూ ఆ విధంగా ఉండాలి. మీరు కూడా ఒకసారి ఇట్లాంటివన్నీ విని మీ మనసుని మార్చుకోండి నాన్న. ఏది ఏమైనా కానీ ఉమ్మడి కుటుంబాలే ఉత్తమమైన కుటుంబాలు నాన్న. వాటిల్లో ఉండే ఆనందం, వాటిల్లో ఉండే అనురాగం, ఈ రోజుల్లో మచ్చుకైన ప్రేమలు ఉన్నాయమ్మా? అసలు నిజమైన ప్రేమలు మచ్చుకైనా ఉన్నాయో చెప్పండి? ఆ రోజుల్లో పరిపూర్ణమైన పాలలాంటి ప్రేమలమ్మ కుటుంబాలలో కూడా. అందుకని మేము మళ్ళీ ఆ రోజులు రావాలని కోరుకుందాం. ఆ రోజుల కోసం ఎదురు చూద్దాం. ఆ రోజులు వస్తాయని ఆశతో నా బొట్టులు అయితే ఈ కళ్ళతో చూస్తూనే ఉంటారమ్మ. ఎందుకంటే నాకు అది ఇష్టం కాబట్టి. అందుకని ఇంకా మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకున్నాను. నాకు మా అత్తగారింట్లో అనుభవాలు నాకు చాలా ఉన్నాయి. అంటే మా ఇంటికి వాళ్ళ ఇంటికి తేడాలు కూడా చాలా ఉన్నాయి. అయినా ఆనందంగా స్వీకరించాను నేను. ఎందుకంటే వాళ్ళు నా మీద ఉండే ప్రేమతో. మళ్ళీ ఇంకోసారి కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. అందుకని దయచేసి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఏమన్నా ఉంటే కామెంట్లు పెట్టండి. ఆంధ్రప్రదేశ్ అమ్మ అందరికీ మళ్ళీ రేపు ఇంకొక మాట మందితో మళ్ళీ కలుద్దాం. అందరం హ్యాపీగా ఉన్నాం. అందరం కూడా హ్యాపీనెస్ కోసం ఎదురు చూద్దాం నాన్న. ఆంధ్రప్రదేశ్ నాన్న అందరికి మళ్ళీ ఇంకోసారి తప్పకుండా లైక్ చేయండి నాన్న. బాగా లైక్లు కొద్దిగా తగ్గుతున్నాయి, లైక్ చేయండి. నేను ఏదో ఒకటి మీ అందరికీతో ఇట్లా మాట్లాడుతూనే ఉంటాను. నాకు తెలిసిన విషయాలు చెప్తానే ఉంటాను. ఇంకా కొన్ని ఏమైనా మీరు పలానివి కావాలంటే అవి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. నిరంతరం మీ సేవలో మీకోసం మీ జయలక్ష్మి ఆంటీ. అందరికీ ఆంధ్రప్రదేశ్ ఉంటా. బాయ్ నాన్న. చూడమ్మలు నేను అసలు ఇంత చెప్పి ముఖ్యంగా చెప్పాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్ అయితే మర్చిపోయానమ్మా. నేను అసలు ముందు చెప్పాలనుకుందే ఇది. కానీ ఏందో నేను కొద్దిగా అదే ఈ మధ్య నేను తిరుమల పోయి వచ్చి కొద్దిగా హెల్త్ బాగాలేదని చెప్పని ఈరోజే ఒక్కమాట హుషారుగా ఉన్నాను నేను. అందువల్ల చెప్పలేకపోయాను. ప్రతి అమ్మ ఇప్పుడు మీ అందరికి కూడా నేను ఇప్పుడు తరానికి చెప్పేది ఏంటంటే అట్టిల్లు పుట్టిల్లు వేరు కాదమ్మా. ఎప్పుడు కూడా ఇక్కడ అమ్మ ఉంటుంది, అక్కడ అత్తమ్మ ఉంటుంది. ఈ రెండు కానీ అమ్మని అత్తమ్మని కానీ మీరు సమానం అనుకోగలిగితే ఏమీ రాదమ్మా. ఇప్పుడు మన అమ్మ మనల్ని అరవదా? అమ్మ కదా దగ్గరికి పోతాం. అలాగే అత్తమ్మ కూడా ఒకవేళ ఏంటంటే వయసు వేరియేషన్ ఉన్నప్పుడు ఆ వయసులో కొన్ని మార్పులు ఉంటాయమ్మా. ఎందుకంటే మనకి మంచి అనిపించింది వాళ్ళ అనుభవంలో వాళ్ళకి ఏదన్నా ఒక్కరూ నచ్చకపోవచ్చేమో. వాళ్ళకి నచ్చింది ఏదన్నా మన వయసుని బట్టి మనకి ఏమన్నా ఒక్కరూ అది తేడా రావచ్చేమో. ఈ రెండు కానీ సమన్వయం చేసుకుంటే అత్తమ్మ కూడా అమ్మేమ్మాడ అంటే ఉంటారు. కొంతమంది ఉంటారేమో అత్తలుగానే ఉంటారేమో, అది నాకు తెలియదు. నా అనుభవంలో నేను ఆ టేస్ట్ చూడలేదు. ఎందుకంటే మా అత్తమ్మ నాకు అమ్మే. అందుకని మీరు కూడా ఏంటంటే జస్ట్ కాంప్రమైజ్ అమ్మా. ఏంటంటే మనం ఈ పిచ్చి బ్రవలో వాళ్ళకి ఇది కాకుండా ఏదన్నా అమ్మో మా అత్త ఎందుకు ఇట్టా అని ఇప్పుడు అమ్మ అంటే ఒక మాట సర్దుకుంటున్నాం కదా, అత్తమ్మ కూడా అంతే. ఇప్పుడు ఆమె కూడా ఏదన్నా మీరన్నా కానీ ఆమె కూడా ఏమనుకోవాలంటే కూతురు అంటే ఏమన్నా అమ్మని కూతురు అనుకుంటే ఒకటైపోతాం కదా. ఆ అమ్మాయి కూడా పసిడి కూతురు. కానీ అక్కడ అర్థం చేసుకోవాల్సిన ముఖ్య పాయింట్ ఏంటంటే అమ్మ, కోడలు అన్న తర్వాత మీ ఆలోచనలు మీ అభిరుచులు మీకుంటాయి. అత్తమ్మలు అన్నప్పుడు మా ఆలోచనలు మా అభిరుచులు మాకుంటాయి. మీరు అర్థం చేసుకొని మేము అర్థం చేసుకుంటే అస్సలు ఏ గొడవలు ఉండవునైనా. మెయిన్ కుటుంబంలో ఉండాల్సిన మెయిన్ పాయింట్ అది. ఎందుకంటే కోడలు అంటే మీరు ఏదన్నా అది కావాలో ఇది కావాలో భార్య భర్త అనుకో, ఇది కామన్లే. వాళ్ళ వయసు కదా, వాళ్ళ వయసుకుండే. అత్తమ్మ మాది ఏంటంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా, ఏదో లే వాళ్ళ అనుకోండి, ఏదో కొన్ని వాళ్ళు అని కోడళ్ళు అనుకుంటే ఆడ ఏమీ లేదు నాన్న. అందుకని పుట్టినిళ్ళు మెట్టినిళ్ళు ఒకటే అనుకోండి. అత్తమ్మ అమ్మ ఒకటే అనుకోండి. రెండు సంసారాలు ఒకటే అనుకొని ప్రతి చోట ఇంకనైనా కానీ మనలో మార్పు తెచ్చుకొని, ఇప్పుడు మేము ఉన్నాం కదా, ఇప్పుడు 2 వయసులో నేను పిల్లల్ని కన్నాను, అందరితో బాగున్నాను, నేను హ్యాపీగానే ఉన్నాను. అసలు నాకు అత్తగారి ఇల్లు అనేదే నాకు తెలియదు. మీరు కూడా ఇంక మీదట అట్నే నాన్న మంచిగా అత్తమ్మని అమ్మ అనుకోండి, కోడల్ని కూతురు అనుకోండి. అందరూ మంచిగా అట్టున్న దానివల్ల ఇప్పుడుండే జనరేషన్లో కూడా మార్పు వస్తుందమ్మా. మనకి పిల్లలు ఉన్నారు కదా,
వాళ్ళల్లో కూడా ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఎందుకంటే ఉమ్మడి కుటుంబాలలో చాలా 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 బెనిఫిట్స్ ఉన్నాయి నాయన. మనకి మంచి మార్పు వస్తుంది, మంచి ఆలోచన విధానం పెరగద్ది వాళ్ళకి. అట్టగా అదే ఇండివిజువల్ ఫ్యామిలీ అనుకోరా, బిడ్డలు ఇంట్లో ఏదో వదిలేసి నువ్వు బయటికి పోతావు, వాళ్ళకి ఎవరమ్మా ఏం మంచి ఇచ్చాడో చెప్తారు. అదే 10 మందిలో ఉన్నారు అనుకో, 10 మంది సంరక్షణలో వాళ్ళు పెరుగుతారు. అందుకని ఎప్పుడైతే అత్తలు కోడళ్ళు ఉమ్మడి కుటుంబాలు ఉంటాయో మన గుట్టే పిల్లలు కూడా ఒక ఉత్తములుగా ఉంటారని చెప్పాను అనేది మా కాలం నాటి ఆలోచన. మీరు కూడా ఆ విధంగా ప్రయత్నించండి అని నేను చెప్పాలరా. అది ఈరోజు పరిస్థితి అమ్మ. కానీ ఏది ఏమైనా ఆ రోజు ఆ ఉమ్మడి కుటుంబాలలో ఇప్పుడు మా నన్నిచ్చిన ఇంట్లో అమ్మ 5 మంది అన్నదమ్ముళ్ళు, 2 ఆడపిల్లలు ఉన్నారు. అప్పుడు నా పెళ్ళేటప్పటికి 5 మంది 5 మంది అన్నదమ్ములు, మేము ఒక 3 తోడుకోడలు. టోటల్గా ఆ ఇంట్లో ఒక మొత్తం కలిసి ఒక 10-15 మంది ఉండేవాళ్ళు. మా ఆడపడుచుల పిల్లలు అయితేనేమి, మా బావగారి పిల్లలు అయితేనేమి, మేమైతేనేమి. కానీ అయినా అంతమంది అంత సంతోషంగా అంత ఆనందంగా అందరం ఒకే చోట కూర్చొని కూడా భోజనం చేసేవాళ్ళం అమ్మ. ఒకరికొకరు కబుర్లు చెప్పుకునేవాళ్ళం. కానీ ఎప్పుడు కూడా మాకు గొడవలు అనేవి రాలేదు. కానీ మాకు 14 ఏళ్ళకి పెళ్ళిళ్ళైనా ఏమీ తెలియని రోజుల్లో అప్పుడు మాకు ఒక సినిమాలు లేవు, వీడియోలు లేవు, అసలు బయట ప్రపంచం ఏది లేదమ్మా. ఎప్పుడన్నా ఆ పుస్తకాలు చదువుకోవడం తప్ప అసలు బయట లోక జ్ఞానం ప్రపంచం అమ్మా నాయన బంధువులు అమ్మమ్మలు పిన్నమ్మలు నానమ్మలు ఈ తప్ప వేరే ప్రపంచం అసలు పెళ్ళంటే కూడా అవగాహన లేదు. పెళ్ళంటే కూడా పెళ్ళంటే పెళ్ళి, అత్తలు మామలు ఆడపడుచులు, అసలు అత్తగారి ఎలా ఉంటుంది, అక్కడ పరిస్థితి ఎట్టుంటుంది అనేది కూడా మాకు తెలియదు అప్పుడు. కానీ అటువంటి ఏమీ తెలియని మమ్మల్ని తీసుకుపోయి అన్నీ ఉన్న ఒక పెద్ద కుటుంబంలో వదిలేస్తే అక్కడ కూడా మేము వాళ్ళందరికీ అనుకూలంగా మంచిగా వాళ్ళు చెప్పినట్టు వింటూ వాళ్ళు మాతో మంచిగా ఉండేవాళ్ళు. మేము అట్టే ఉంటాం కాబట్టి వాళ్ళు మాతో బాగుండేవాళ్ళు. ఆ విధంగా ఉమ్మడి కుటుంబాలలో సంసారాలు చేసి ఆనాటి నుంచి ఈనాటి వరకు మేము అలాగే ఉన్నామమ్మా. కానీ ఈ రోజుల్లో సంవత్సరం కాపురాలు ఉండటం లేదురా.